Attention, start it. Attention, start it. Attention. మళ్ళీ కట్ చేస్తాను. ఇద్దరు కలిసి గాలి పెడితేనే వచ్చేది. సరే గాలి పెడితేనేలే సరిపోయిందిలే, బాగుంది. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళ మనకు ఈ రాజ్యాంగాన్ని సృష్టించినందుకు, ఈ రాజ్యాంగం గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే, మనకు 1947లో స్వాతంత్ర ఆగస్టు 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత 3 ఏళ్లకు అంటే 1950 నవంబర్ 2వ తేదీ మనకు ఈ రాజ్యాంగం అమలు పరచడం జరిగింది. ఈ నవంబర్ నుంచి జనవరి 26వ తేదీకి రాజ్యాంగం పూర్తి స్థాయిలో మనకు అధికారికంగా రావడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి మన గౌరవనీయులు అంబేద్కర్ గారు కమిటీ అధ్యక్షునిగా నియమింపబడినారు. వీళ్ళు 3 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక లా పాయింట్ని తీసుకొని మన భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైన రాజ్యాంగంగా రూపొందించబడింది దీని ద్వారానే. కాబట్టి ఆయన స్మరించుకోవడం మనకు ఈ సందర్భంగా చాలా హర్షించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డేగా చాలా ఆనందంగా జరుపుకుంటున్నామంటే కారణం వాళ్ళ కృషి, పట్టుదల. మన రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే, మన భారతదేశాన్ని ఒక విశిష్టమైన స్థానంలో నిలబెట్టడానికి కారణం రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని రూపొందించినందుకు గౌరవనీయులు అంబేద్కర్ గారిని స్మరించడం అనేది చాలా అద్భుతమైన విషయం. నా ఉపన్యాసాన్ని ఉపయోగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన మనందరికీ 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాను. శుభాకాంక్షలు.
ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు. గౌరవనీయులైన మన ఏసార్ గారికి నమస్కారం. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం. గౌరవనీయులైన ఏసార్ గారికి మాతోటి మరియు అంబేద్కర్ యొక్క ఆశయాలను మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మలయాళం కోరుకుంటున్నాము. ఆయన అక్కడి స్థాయి నుంచి ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి అందరూ సమానత్వంగా ప్రతి ఒక్కరూ హక్కు స్వాతంత్రాన్ని అనుభవించాలని ఆయన సూచనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచి ప్రతి ఒక్కరిని సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆ, మనకు మంచి అవకాశాన్ని గ్రంథం ద్వారా లిఖించి ప్రతి ఒక్కరికి సమానత్వంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి అందరూ హక్కులు కల్పించి చేసినందుకు ఆ రూపకర్తను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన బాటలో మనం కూడా తారతమ్య భేద అభిప్రాయాలు లేకుండా అందరం బాగా ఉండి మెలిగి మన జీవితాంతము మన దేశానికి మన సెక్షన్కి ఎక్కడికైనా సరే మన యొక్క రాష్ట్రాభివృద్ధి కానీ ప్రతి ఒక్కరము ఆయన బాటల నుంచి అభివృద్ధి పథంలో మనం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సార్ గారికి నమస్కారాలు. నాతో కలిసి పనిచేస్తున్న వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం. అంటే మన ఇళ్ళలో మన చిన్న పిల్లలకి ఏ విధంగా అయితే బర్త్డే చేసుకున్నామో అదేవిధంగా ఈరోజు మనల్ని మనం పరిపాలించుకుంటున్న పుట్టినరోజనే అనుకోవాలి. మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వారు రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తూ ఉండేవారు మన దేశంలో. ఆ విధంగా కాదు, మనల్ని మనం పరిపాలించుకోవాలా అనే ఉద్దేశంతో ఒక ముసాయిదా కమిటీని నిర్మించి ఆ కమిటీకి అధ్యక్షుడిగా బిఆర్ అంబేద్కర్ గారిని నిర్ణయించడం జరిగింది. ఆయన నిర్ణయించడానికి గల కారణం అప్పటిలో చదువుకుని ఉన్న వారిలో అత్యధికంగా డిగ్రీలు సంపాదించి బడుగు బలహీన వర్గాల నుంచి అభివృద్ధి పొంది ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలడు అనే ఒక గట్టి నమ్మకంతో ఆయన నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని తిరిగారు. ఆయన తిరిగి ప్రతి రాజ్యాంగాన్ని చదివి ఆ రాజ్యాంగంలో ఆ దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని మన దేశంలో ఉన్న పరిస్థితులు ఏ అంశాలైతే మన దేశంలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఉపయోగపడతాయనే వాటిని ఆయన సేకరించి వాటన్నిటినీ మన రాజ్యాంగంలో రూపొందించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అందరికీ సమాన హక్కులు కలిగి ఉండే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని మన దేశంలో పరిపాలనా విభాగం కాబట్టి ఈ దినాన్ని మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులను మనం వినియోగించుకుంటూ అదేవిధంగా ఆ హక్కులకు ఇతరుల పట్ల మనం కలిగి ఉండాల్సిన బాధ్యతను కూడా మనం పాటిస్తూ ఒకరికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా మన హక్కులకు నష్టం కలగకోకుండా మనం ప్రవర్తించాలని కోరుకుంటూ సెలవు. మనమందరము ఏసార్ గారికి అందరికీ మన స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు. గారికి నా తోటి కార్మికులకు జనవరి 26 రిపబ్లిక్ డే స్వతంత్రం వచ్చినందు వలన చాలా గర్వంగా ఉంది నాకు. నాతోటి ఆపరేటర్స్, స్టాఫ్ అందరికీ ఆపరేటర్లు, ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం ఏ విధంగా మనం జరుపుకుంటున్నామంటే ఉద్దేశం ఏంటంటే మనకు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం ఆ రోజు మనకు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని ఏ విధంగా పాలించుకోవాలా, దానికి పట్టుకోవాలి కావాలా, ఏ విధంగా దేశాన్ని మనం వాళ్ళ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత దేశాన్ని గాడిలో పెట్టాలంటే ఒక పద్ధతి అనేది కావాలి. మరి ఇది ఏ విధంగా సపోజ్ నిన్న
ఇన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒకరి దొరలు మాత్రమే పెత్తనం చేసి వాళ్ళు మాత్రమే దేశాన్ని పాలించేవారు. ఎవరు మహా అంటే రాజు ఉంటాడు, తర్వాత వాళ్ళు జనరల్, తర్వాత ఎవరు కొంతమంది మాత్రం పెట్టి మిగతా వాళ్ళని అందరినీ ఒక బానిసలుగా చూసి ఓన్లీ పనులు చేపిస్తుంటారు. అంటే న్యాయం, ఒక పోలీస్ వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే ఉండాలి. కానీ దేశంలో నివసించే ప్రజలకు మాత్రము ఎటువంటి హక్కులు అనేది లేవు. వాళ్ళు చెప్పిన మాట మాత్రమే మనం చేసేవాళ్ళం. మరి ఇటువంటి నిరంకుశ పాలన నుంచి మనం విముక్తి పొందినాము. ఆ రోజు మనం మన స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది వాళ్ళ ప్రాణ త్యాగాల వలన మనకు ఈరోజు స్వాతంత్రం అనుభవించింది. మరి వాళ్ళ త్యాగాన్ని మనము మరి ఈ విధంగా మనం ఏ విధంగా చేసుకోవాలా, మనం మన దేశాన్ని ఏ విధంగా నడిపించుకోవాలంటే గిన ఒకటి అనేది మనకు కంపల్సరిగా ఒకటి ఆలోచన చేసి అందరూ ఏం చేస్తారంటే ఈ పెద్దలందరూ కలిసి దేశాన్ని ఒక విధంగా నడపాలంటే ఒక చట్టం అనేది కావాలి. అదేనే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మరి ఏ విధంగా మనము ఎట్లా మన దేశాన్ని ముందుకు తీసుకోవాలా, మరి ఎట్లా దేశంలో ఉండే జనాల కల్లా ఏ విధంగా మనము ఒక నిర్దేశం చేయాలా, వాళ్ళు ఏ విధంగా ప్రతి ఒక్క మానవునికి మామూలుగా బీద సాధక నుంచి జనాలను ఏ విధంగా నడిపించాలనే ఉద్దేశంతో అప్పుడు ఆలోచన చేసి పెద్దలందరూ చేసి మనం కూడా ఒక చట్టం అనేది కావాలా. మిగతా బ్రిటిష్ కాలం చట్టం వల్ల తీసేసి వాళ్ళు ఏం చేసినారు, బ్రిటిష్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ మామూలుగా పోలీసు వాళ్ళ నిరంకుశ పాలన అంతే. మిగతా వాళ్ళ జనాలకు చట్టాలని లేవు, వాళ్ళ హక్కులు అనేవి లేవు, ఏ హక్కులకు మానవునికి లేవు. ఆ హక్కులల్లా మనం ఈ విధంగా మనం ఆ విధంగా కాకుండా మన స్వతంత్రంగా మనమే పాలించాలనే ఉద్దేశించినప్పుడు ఏం చేసినారంటే మనం కూడా రాజ్యాంగం చట్టం అనేది తేవాలని చెప్పి అప్పుడు ఈ రాజ్యాంగానికి అదే మన అంబేద్కర్ గారు మన ఎందుకంటే అదే అన్నట్టు చిన్న అన్నట్టు ఆయన ఎంతో డిగ్రీలు పట్టాలు ఎక్కువ, ఒక మేధావి, అన్ని మామూలుగా ఆ యొక్క స్వాతంత్ర సమరయోధుల్లో ఎక్కువ తెలివిపరుడు, చదువుకున్నవాడు ఎక్కువ. ఆ ఉద్దేశంతో ఇతనైతే అయినా అది కాక అట్టడుగు నుంచి వచ్చిన వాడు, బడుగు బలిగిన వర్గం కాబట్టి అతను మామూలుగా ఉన్న వాళ్ళైతే ఏ విధంగానే లేకుండా ఒక అందరికీ ఒక తమ న్యాయం చేయగలుగుతాడని చెప్పి ఆ యొక్క రాజ్యాంగానికి రూపకర్తగా వాటిను అంబేద్కర్ గారిని నియమించినారు. ఆ అంబేద్కర్ కింద కొంతమంది కమిటీ సభ్యులు కూడా పెట్టుకున్నారు. ఈయన రాజ్యాంగాన్ని సరే అని చెప్పి ఈ అంబేద్కర్ గారు ఏం చేశారంటే సరే మరి ఈ విధంగా మనము నియమించిన తర్వాత మనకు 47లో స్వాతంత్రం వస్తే మరి అంతవరకు మామూలుగా ఈ జవహర్లాల్ నెహ్రూ ఇల్లు మాత్రమే ఈ విధంగా చేస్తా ఉన్నారు. అప్పుడు ఈ మనకు రాజ్యాంగం ఆయన ఏం చేశాడంటే అన్ని దేశాలకు వెళ్ళి ఏ విధంగా ఆ తర్వాత మన దేశంలో తిరిగి ఒక్కొక్క కులానికి ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు, తర్వాత ఏ విధంగా శ్రమలు అనుభవిస్తున్నారు అన్ని జనాలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఒక బీదవాడు కాదు, సన్నవాడు కాదు, ఎవరైనా సరే ఇచ్చగల కానుంచి ప్రతి ఒక్కరికి మానవునికి హక్కులు అనేది ఉండాలా. కంపల్సరిగా మానవులకి ప్రాథమిక హక్కులు అనేది ఉండాలా. హక్కులు మనం ఎవరిని భంగం కలిగించడానికి వీలు లేదు, అందరూ సమానం అని చెప్పి అప్పుడు అందరికీ ఏం చేస్తాడంటే ప్రాథమిక హక్కులు కలిగించినాడు. ఆ విధంగా తర్వాత ఎవరైనా కానీ ప్రతి మానవుడు అందరూ రాజ్యాంగానికి లోబడేటట్టే చేశాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఎవరు కూడా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఉండడానికి లేదు. ఎవరైనా సరే అందరినీ కూడా రాజ్యాంగం లేక రావాలని చెప్పి మామూలుగా ఏం చేశారంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థకు ఒకటి చేసినాడు. ఎవరైనా తప్పులు చేసినా వాళ్ళని ఏదైనా శిక్షించాలంటే అని చెప్పి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, తర్వాత విద్య, వైద్య, తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటి ప్రతి ఆర్టికల్స్ ప్రకారంగా అన్ని దేశంలో మానవుడు మామూలుగా చేసినప్పటి నుంచి మామూలుగా ప్రతిదీ జీవించేంత వరకు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తారు, ఏ విధంగా వాళ్ళ ప్రేమలో అన్ని ఏదో అందరికీ మానవుడికి ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో ఏ విధంగా జీవిస్తారు, జీవించే సమస్యలు అన్ని పరిశీలించి అందుకు చట్టాలను తీసుకొస్తున్నారు. ఎవరైనా తర్వాత న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, విద్య, వైద్య, తర్వాత ప్రతి చేసిన తర్వాత ఇవన్నీ ఏం చేశాక కానీ ఇవన్నీ చేసిన ఇల్లు కూడా చట్టానికి లోపల ఉండాలి. వాళ్ళు కూడా రాజ్యాంగం కాబట్టి అందుకే ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ చట్టాన్ని ఏర్పరిచి ఈ విధంగా మనకు ఆ రోజు 1947 తర్వాత ఈ మూడేళ్లలో అంబేద్కర్ గారు మొత్తం రచించి ఆ రోజు 1950 జనవరి 26న ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి సబ్మిట్ చేసినారు. అప్పుడు ఆ రోజు ఏం చేసినారంటే మనం సరే ఈ రోజు నుంచి మనం ఈ నిరంకుశ పాలన తర్వాత ఇటువంటి పాలనలో ఎత్తేసి మనం ఈ
ఈరోజు నుంచి జనవరి 26, 1950 నుంచి మనం అందరము ఈ రాజ్యాంగానికి దేశంలో ఉండే ప్రతి మానవుడు ఎవరైనా ఎన్నికలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి జీవించాల్సిందే, అందరికి చట్టానికి లోబడి పనిచేయాల్సిందే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఈరోజు మనకు అమలు చేసినారు. ఈరోజు నుంచి జనవరి 26 నుంచి అందుకు మనం ఈరోజు ఏదైనా మన ప్రతి మానవుడు ఏదైనా జీవించగలుగుతాడంటే ఆ యొక్క రాజ్యాంగంలోనే. ప్రతి ఒక్కరి మానవుడికి ఇప్పుడు ఏదైనా కానీ స్వేచ్ఛ హక్కు లేక భావాలకు తర్వాత అనడానికి ఒక మనిషి అనడానికి కూడా హక్కు లేదు, ఎందుకంటే మన ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి. ఆ విధంగా అన్ని కల్పించిన వ్యక్తి ఈయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం ఈరోజు ఆయనను స్మరించుకోవాలని ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవము మామూలుగా అయితే ఢిల్లీలో ఈరోజు దేశ ప్రథమ పౌరుడు రాజ్యాంగానికి మామూలుగా అధ్యక్షత ఎవరంటే రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతి ఈరోజు మన రాజ్నాథ్పురం దాంట్లో రాష్ట్రపతి స్థలంలో ఈరోజు జెండా ఎగరేస్తారు. మళ్ళీ అదే 1900 మామూలుగా స్వాతంత్రం వచ్చిన రోజు మన ప్రధానమంత్రి గారు జెండా ఎగరేస్తారు. కాబట్టి ఈరోజు మనకు ముఖ్యమైన రోజు ఏంటంటే మనకు రాజ్యాంగము అమలులోకి వచ్చిన రోజు. ఈ రాజ్యాంగం అనేది ప్రతి మానవుడు ఏ విధంగా జీవించాలా, చట్టాలకు లోబడి జీవించాలా అనే ఉద్దేశంతో ఈరోజు మనము ఆ రోజు సబ్మిట్ చేసినాడు. ఆయనకు మనం మనస్ఫూర్తిగా మనము గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకోవాలని, అలాగే ఎంతోమంది చనిపోయిన సైనికులు తర్వాత మామూలుగా అందరినీ మనం స్మరించుకోవాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ కార్యక్రమం జనవరి అందరూ 26 శుభాకాంక్షలు. జనవరి 26 రిపబ్లిక్ డే అన్న ఈ జనరేషన్ ఏమైందంటే రిపబ్లిక్ డే అన్న ఇండిపెండెన్స్ డే అన్న అది ఒక జాతీయ పండుగ అని పేరు పెట్టేశాను. కానీ స్వాతంత్రానికి గణతంత్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. స్వాతంత్ర దినోత్సవం అంటే జస్ట్ మనం రిలీజ్ అయిన రోజు. గణతంత్రం అంటే మనం దగ్గర 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది ఈ రాజ్యాంగాన్ని రచించడానికి. ఒక రాజ్యాంగం అనేది చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక మతానికి బైబుల్ ఎలానో, ఒక మతానికి భగవద్గీత ఎలానో, ఒక మతానికి ఖురాన్ ఎలానో అటువంటిది మన దేశానికి మన రాజ్యాంగం అటువంటిది. మనం ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, ఇంటిగ్రిటీతో ఉండాలి, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, యూనిటీతో ఉండాలి అనేది చెప్పేది మన రాజ్యాంగం. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. బుక్ వచ్చేసి మనకి 30 ఆర్టికల్స్ ఒక పెద్ద బుక్కే ఉంది. అది కూడా మన రాజ్యాంగ ప్రత్యేకత ఏమంటే దాన్ని చేతితో రాశారు. ప్రేమ్ దేశాయ్ అనే ఒక రచయిత తన సొంత స్వహస్తంతో రాశారు రాజ్యాంగాన్ని. మనకి రాజ్యాంగం పూర్తయింది మొత్తం 1949 నవంబర్ 26 తేదీనే పూర్తయింది. కానీ ఆ రోజు మనకి ఇది ఆమోదించలేదు. ఆమోదన ఎప్పుడు జరిగిందంటే మనకి జనవరి 26 జరిగింది. ఈ రోజుకి స్పెషల్గా పెట్టుకున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఆ రోజు మీటింగ్ పెట్టుకుంది కాబట్టి ఆ రోజు స్పెషల్గా జనవరి 26 తేదీనే దానికి ఆమోదం తెలిపినారు ఇండియన్ కమిటీ. మెయిన్ రాజ్యాంగం వలన మనకి ప్రతి సంస్థకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అటువంటిదే మన రాజ్యాంగం కూడా. అలానే మన సంస్థలు మన తరఫున మన నడవడికతో, మన డిసిప్లైన్తో మనకి ఏం హిమాచల యమునా గంగా ఉచ్చల జలతరంగా తవ శుభ నామే గాయే తవ శుభ ఆశిష మాయే గాయే తవ జయ
సెల్యూట్